దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ మొన్న ఢిల్లీ వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే ఉపరాష్ట్రపతికి కూడా లేఖ ద్వారా ఫిర్యాదు చేయటం జరిగింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అలాగే ప్రభుత్వ లాయర్ సుభాష్ రెడ్డి ఇద్దరు కూడా అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి వాళ్ళని, దళిత కుటుంబానికి చెందినటువంటి తన భార్యను లోబరుచుకుని తనకు అన్యాయం చేశారని, తనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను వీళ్ళిద్దరూ హరించడం జరిగిందని, ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిందకు వస్తుందని, ఆమెను అడ్డు పెట్టుకుని భారీ స్థాయిలో డబ్బు సంపాదించడమే కాకుండా అక్రమంగా బిడ్డను కన్నారని, ఆ విధంగా తనకు భారీగా తనను మోసం చేయటమే కాకుండా తన హక్కులకు భంగం కలిగించారని, కాబట్టి వీళ్ళిద్దరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వమని చెప్పి అతను కోరటం జరిగింది. అలాగే ఈ విషయం బయటపెట్టిన దగ్గర నుంచి తనకు చాలా అన్నోన్ నెంబర్స్ నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తన భార్య కూడా బెదిరిస్తుందని, తన భార్యకు చాలామంది బ్యూరోక్రాట్స్తో పాటుగా అసాంఘిక శక్తులతో కూడా సంబంధాలు ఉన్నాయని, కాబట్టి తనకు ప్రాణహాని కూడా ఉంది అని చెప్పి ఆయన ఈ లేఖలో ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా ఏపీలో గుంటూరు జిల్లాకు చెందినటువంటి తాడేపల్లిలో నివసిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తాడేపల్లి పిఎస్ కిందకే వీళ్ళందరూ కూడా వస్తారని, కాబట్టి ఆ పిఎస్ ఎస్హెచ్ఓకి వీళ్ళ ముగ్గురు మీద కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీనికి వాళ్ళు ఎలా స్పందిస్తారనేది చూడాలి.